अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. అల్లాహ్ మాకు సరైన జ్ఞానాన్ని ఇల్ముని ప్రసాదించండి వల్ల ఆమీన్. ఈరోజు మనం నమాజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాము. ఈ యొక్క నమాజ్ గురించి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుసుకుందాం. ఖురాన్లో 67 కంటే ఎక్కువ సార్లు నమాజ్ గురించి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఇండైరెక్ట్గా 99 కంటే ఎక్కువ సార్లు మరి చెప్పడం జరిగింది. ఈ యొక్క నమాజ్ అనేది అల్లాహ్ను ఆరాధించే ప్రత్యేకమైనటువంటి ఒక పద్ధతి. ఈ యొక్క నమాజ్ ద్వారా మనకి ఈ లోకంలో ఆరోగ్యం, శరీరానికి ఆరోగ్యం, ఎక్సర్సైజు, ఫిట్నెస్ మరియు సిఫా, స్వస్థత, క్రమశిక్షణ ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ మన యొక్క ఆత్మకు మనశ్శాంతి, ప్రశాంతత, మంచి బుద్ధి, భక్తి, భయం, ఆశ, కోరిక మరి దైవం పట్ల మరి నమ్మకం మరియు మనోనిబ్బరం ఇవన్నీ కూడా ఆత్మకి లభిస్తాయని ఖురాన్ మరియు హదీసులో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆధ్యాత్మికంగా మనకి ఇహలోకంలోనూ సమాధి జీవితంలోనూ ఆలమే బర్జకులోనూ ప్రళయదిన రోజు పరలోకంలో కూడా ఉపయోగపడేది ఈ యొక్క నమాజ్. ఈ యొక్క నమాజ్ పాప విమోచన నుంచి రక్షిస్తుంది, నరకం నుండి రక్షిస్తుంది మరియు స్వర్గానికి వెళ్ళే భాగ్యం కల్పించేటటువంటి ఒక సాధనం. మరియు మనం చేసిన ఈ యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఆరాధనలైనా కానీ ఏవైనా సరే అవి దేవుడి వద్ద స్వీకరించబడాలంటే ముందుగా నమాజ్ అనేది ఉంటే కనుక నమాజ్ కలిగినటువంటి వారి యొక్క ఆరాధనలు దేవుడి వద్ద స్వీకరించబడతాయని చెప్పడం జరుగుతుంది. మరియు స్వర్గానికి ఈ యొక్క నమాజ్ ఒక తాళం చెవి లాంటిదని చెప్పడం జరిగింది. మరియు స్వర్గంలోకి తీసుకువెళ్ళే ఒక టికెట్ కూడా అన్నమాట ఇది. మరియు మోమిన్కి మునాఫిక్కి మధ్య తేడా ఈ యొక్క నమాజ్, మరియు విశ్వాసకి అవిశ్వాసకి మధ్య తేడా ఈ యొక్క నమాజ్. మరి చాలామంది ఇస్లాంని ఒప్పుకుంటారు కానీ ఈ యొక్క నమాజులు చేయడం చాలా కష్టం చాలామందికి. ఎందుకంటే ఇది ఒక ప్రళయ సూచన మరియు భవిష్యవాణిగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ముందుగానే చెప్పడం జరిగింది. చాలామంది ఇస్లాంని ఒప్పుకుంటారు, అల్లాహ్ని ఒప్పుకుంటారు, ఖురాన్ని ఒప్పుకుంటారు కానీ మరి ఆచరణలో ఈ యొక్క నమాజ్కి చాలామంది దూరంగా ఉంటారు. మరి ఈ యొక్క నమాజ్ మరి ఒక ముస్లిం వ్యవస్థను బలపరుస్తుంది. ఈ యొక్క నమాజ్ ఇస్లాంలో శాంతిని వ్యాపింపజేస్తుంది. ఈ యొక్క నమాజ్ అందరినీ ఒక్కటిగా చేస్తుంది, అందరినీ ఒక జమాతుగా కట్టి ఉండేటట్టుగా చేస్తుంది. ఈ యొక్క నమాజ్ నాయకత్వ లక్షణాలని పెంపొందిస్తుంది. ఈ యొక్క నమాజ్ ఇమాం వ్యవస్థను, మోజన్ వ్యవస్థను ఈ యొక్క నమాజ్ మరి స్థాపిస్తూ ఉంది. ఏదేమైతేనేమి ఇమాం, మౌల్వీ, ముఫ్తీ, ఆలిం, ఆఫీజ్, మోజన్లు ఎవరైనా సరే ఈ యొక్క వ్యవస్థలన్నీ కూడా అల్హమ్దులిల్లా ఈ యొక్క నమాజ్తో ముడిపడి ఉన్నాయి. మరి ముక్తదీలు, ముసల్లీలను నడిపించేది ఈ యొక్క నమాజ్ మరియు అజాన్ ఈ యొక్క రెండు కూడా మరి సైతాను నుండి రక్షిస్తాయని అనేక చోట్ల చెప్పడం జరిగింది. మరియు ఈ యొక్క నమాజ్ ఖురాన్ గ్రంథాన్ని వినిపిస్తుంది. ఖురాన్ని ఈ యొక్క నమాజ్లో చదవడం జరుగుతుంది. ఖురాన్ గ్రంథాన్ని పాటించే బుద్ధిని నమాజ్ చేసేవారికి ఎక్కువగా వస్తుంది. మరియు నమాజ్ చెడుల నుంచి దూరంగా చేస్తుంది, మంచికి దగ్గరగా మనల్ని చేస్తుంది. ఈ యొక్క నమాజ్ మనల్ని షిర్కు నుంచి కాపాడుతుంది మరియు అల్లాపై విశ్వాసాన్ని మరింతగా పెంచుతుంది ఈ యొక్క నమాజ్. అంతేకాదు చిన్న, పెద్ద, పేద, ధనికులు, అధికారులు, నాయకులు, పనివారు అని తేడా లేకుండా అందరి మానవులని కూడా సమానత్వంగా చూసేది ఈ యొక్క నమాజ్. అందరినీ ఒక తాటికి పైకి తెచ్చేది ఈ యొక్క నమాజ్. మానవుల మధ్య, మనుషుల మధ్య తేడా లేకుండా అందరినీ ఒక దగ్గరికి చేర్చేది ఈ యొక్క నమాజ్. అల్లా యొక్క రెహమత్, అల్లా యొక్క కరుణ నమాజ్ ద్వారా మనకి చాలా దగ్గరగా చేరుతుంది. మరియు ఈ యొక్క నమాజ్ ఇస్లాంకి రెండవ స్తంభం లాంటిది. మొదటి స్తంభం కల్మా షహదా అయితే రెండవ స్తంభం ఈ యొక్క నమాజ్. మరి ప్రతిరోజు 5 నమాజులు ఉన్నాయి. ప్రతిరోజు కూడా 5 నమాజులు ఉన్నాయి. మరి మానవులను అల్లాకు దగ్గరగా చేసేది, మానవులను అల్లాను కనెక్ట్ చేసేది ఈ యొక్క నమాజ్. ఒక భక్తుడు అల్లాతో మాట్లాడాలన్నా, అల్లా భక్తులకి మరి వారి యొక్క మనని ఆలకించాలన్నా ఈ యొక్క నమాజ్ ఎంతగానో ఈ యొక్క భక్తులకి మరియు అల్లాకి మధ్యలో
కనెక్టివిటీ అనేది ఈ యొక్క నమాజ్. అల్లాహు అక్బర్. ఈ నమాజ్లో చేయబడే దువాలు అల్లా వద్ద తొందరగా చేరుతాయి. ఎవరైతే నమాజ్లో సజ్దాలో ఉంటారో వారు అల్లాకి ఇంకా అతి దగ్గరగా ఉంటారని చెప్పడం జరిగింది. అందుకే నమాజ్లో ఎంత టైం దొరికితే అంత టైం దువా చేసుకోవడం కోసం, ఖురాన్ చదవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట. ఇక నమాజ్ కోసం ఈమాన్ అవసరం, నమాజ్ కోసం విశ్వాసం అవసరం, మరియు నమాజ్ కోసం పరిశుభ్రత అవసరం, నమాజ్ కోసం సూత్ర అనేది గుర్తుపెట్టుకోవాలి, నమాజ్ కోసం గుసుల్ లేదా జనాబత్ అవసరం. నమాజు ఒక టైం పద్ధతి ఉంది, ఒక టైం సెన్స్ నేర్పిస్తుంది. మరియు నమాజ్ కొన్నిసార్లు కొన్ని సమయం సందర్భం లేనటువంటి కొన్ని నఫిల్ సున్నత్ నమాజులు కూడా ఉన్నాయి. అవేంటో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరియు నమాజ్ కిబ్లా దిక్కు ఎటువైపు ఉందో దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. నమాజ్లో తక్బీర్, ఖియామ్, రుకు, సజ్దా, తషహుద్, అత్తహియాత్, దరూద్, ఖురాన్ చదవటం మరియు దువాలు ఇంకా ఇటువంటివి అనేకం ఈ యొక్క నమాజులో ఉన్నాయి. ఈ యొక్క నమాజులో జమాత్ ఉంటుంది, ఈ యొక్క నమాజులో లైన్లు ఉంటాయి, ఈ యొక్క నమాజులో ఖుసు ఔర్ ఖుజు ఏకాగ్రత ఉంటుంది. ఇదే నమాజులో ఇస్లాం, ఈమాన్, ఇఖ్లాస్తో కలిగి ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారికి జిబ్రీల్ అలైహిస్సలాం గారు వచ్చి అడిగినటువంటి క్వశ్చన్, జిబ్రీల్ హదీస్ అనే పేరు మీద ఇది చాలా మషూర్, ఇది మనందరికీ కూడా తెలుసు. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు అడుగుతారు జిబ్రీల్ అలైహిస్సలాం గారు వచ్చి, ఇస్లాం అంటే ఏంటి, ఈమాన్ అంటే ఏంటి, ఇఖ్లాస్ అంటే ఏమిటండి? ఇస్లాం అంటే 5 విషయాలు. ఒకటి కల్మా, అషదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అషదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, ఎవరు కారు, ఆయనే సృష్టికర్త, దేవుడు, భగవంతుడు ఒకే ఒక్కడు ఆయనే. మరి ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన ఎలాంటిది ఏదీ లేదు. ఆయనకి కునుకు, నిద్ర, ఆకలి ఇటువంటివి, మరి పడుకోవటం, లేవటం, మరణం, జన్మించడం ఇటువంటివి ఏవి కూడా అల్లాకి ఉండవు. ఆయన ఎప్పుడు మెలుకునే ఉంటాడు, నిద్రపోడు, ఆయనకి ఆహారం అవసరం లేదు. ఆయన సృష్టించిన సృష్టిలో వాటికే వీటి అవసరం. ఆ సృష్టికర్తకి వీటి యొక్క అవసరాలు ఏవీ లేవు అని ఖురాన్ తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన ఒక మానవుడు, అల్లా యొక్క భక్తుడు. అల్లా ఆయన్ని ఈ కాలంలో ప్రవక్తగా ఎన్నుకున్నాడు. మరి ఈమాన్ అంటే ఏమిటంటే, ఈమాన్ అంటే ఇస్లాం అంటే ఈ యొక్క కల్మా తర్వాత ఎవరైతే ఈ యొక్క అల్లాపై విశ్వాసం తీసుకొచ్చారో వారు ఈ యొక్క నమాజ్ అనే యొక్క వ్యవస్థను స్థాపించాలి. ప్రతిరోజు 5 నమాజులు. ఈ యొక్క నమాజ్తో పాటు తర్వాత మరి ఉపవాసాలు, రంజాన్ నెలలో ఉపవాసాలు మరియు నఫిల్ సున్నత్ ఉపవాసాలు కూడా ఉన్నాయి. దాని తర్వాత ఎవరికైతే స్తోమత ఉందో వారు జకాత్, ఎవరికైతే స్తోమత ఉందో వారు హజ్ చేయాలని ఇస్లాం తెలియజేస్తుంది. తర్వాత ఈమాన్ అనే విషయం ఏమిటంటే, ఈమాన్ అల్లా ఉన్నాడు, చూస్తున్నాడు, వింటున్నాడు, ఇస్తాడు, అన్నీ ఆయన ద్వారానే మనకి లభిస్తాయి. మనందరం కూడా తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలి అనేటటువంటి ఈమాన్ ఏదైతే ఉందో, మరి అల్లా ఉన్నాడు అని ఈ యొక్క ఈమాన్, ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు అని. దాని తర్వాత ఈమాన్లో రెండవది అల్లా దైవదూతలను సృష్టించాడు, అల్లా దైవ ప్రవక్తలను సృష్టించాడు, అల్లా దైవ గ్రంథాలను ఇచ్చాడు, మరియు అల్లా తలరాతని తక్దీర్ని పెట్టాడు. అల్లా అల్హమ్దులిల్లా మరి మళ్ళా మరణం ఉంది, మళ్ళా తిరిగి లేపబడతాము, మళ్ళీ ప్రళయ దినం ఉంది, ఇలాంటి ఇంకా తక్దీరు, ఇలాంటి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. మరి ఏదేమైతేనేమి, మరి ఇఖ్లాస్ అంటే ఏమిటి? ఇఖ్లాస్ అంటే అల్లా మనల్ని చూస్తున్నాడు లేదా మనం అల్లాను చూస్తున్నాం అనే ఈ యొక్క నమ్మకంతో, విశ్వాసంతో చేసే ఆరాధన. మనమన్నా అల్లాను చూస్తున్నాం లేదా అల్లా అన్న మనల్ని చూస్తున్నాడు అనే భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి చేసేటటువంటి ఆరాధన. ఇదే ఈ యొక్క నమాజ్లో మనం ఇఖ్లాస్ లేదా ఇహ్సాన్ అని అంటారు. ఈ యొక్క నమాజ్ అనేది ఈ యొక్క ఇఖ్లాస్ లేదా ఇహ్సాన్ అంటే కుసు ఔర్ కుజు అంటే ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరింటున్నారు ఇటువంటివి కాకుండా ఇలా ఇఖ్లాస్ లేదా ఇహ్సాన్తో ఈ యొక్క అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతో ఈ యొక్క ఆరాధన నమాజ్ అనేది చేస్తాం. నమాజులో ముక్తదీలకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఇమామ్కి కొన్ని బాధ్యతలు ఉంటాయి, ముసల్లీలకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, మోజన్కి కొన్ని బాధ్యతలు ఉంటాయి, మస్జిద్కి అనేక హక్కులు ఉంటాయి. ఇలా అల్హమ్దులిల్లా ఇవన్నీ కూడా నమాజులతో కనెక్ట్ అయి ఉంటాయి. ఇదే నమాజులో సున్నత్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నతులు కూడా ఆ సున్నతుల ప్రకారం మన ఈ యొక్క నమాజ్ చదివితేనే ఇది మన యొక్క ఆరాధన అల్లా వద్ద స్వీకరించడం జరుగుతుంది. మరియు ఫరజ్ నమాజులు ఉన్నాయి, మరియు సున్నత్ నమాజులు ఉన్నాయి, నఫిల్ నమాజులు ఉన్నాయి. ప్రతిరోజు 5 నమాజులతో పాటు రాత్రిపూట
తహజ్జుద్ నమాజ్ అనేది ఉంటుంది, దీన్ని ఖయాముల్ లైల్ అని కూడా అంటారు. అంతేకాకుండా వితర్ నమాజ్ ఉంటుంది, ఇది బేసి సంఖ్యలు రకాతుల నమాజ్ అనమాట. అంటే 1, 3, 5, 7, 9 ఈ విధంగా మరి రాత్రి చివరి భాగంలో ఈ యొక్క వితర్ నమాజ్ కూడా చేసుకోవచ్చు ఎవరికైనా వీలైతే. మరియు దీంట్లో దువాయే కునూత్ అని కూడా ఉంటుంది. అంతేకాకుండా రంజాన్లో తరావీ నమాజ్ అని ఉంటుంది. ఈ యొక్క తరావీ నమాజ్ మెల్లగా చదవాలి. ఖురాన్ కూడా నమాజ్ కూడా ఆగి చదవాలి, ఆగి చదవాలి. మరి యొక్క రంజాన్లో తరావీ నమాజ్ కూడా నెల మొత్తం చదవాలి. ఏదో 3 రోజులు వారం రోజులు కాదు, వీలైతే నెల మొత్తం చదవడం కోసం ప్రయత్నించాలి. మరియు అంతేకాకుండా ఈ ప్రతి నమాజ్కి అనేక విలువలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఇంతకుముందే తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చెప్పుకోవడం జరిగింది. ఇక ఇస్రాక్ నమాజ్, దీనిని ఉర్దూలో చాప్త నమాజ్ అని అంటారు, లేదా అద్దుహా సుగ్రా అని కూడా అంటారు. అద్దుహా నమాజ్ అని ఇది ఫజర్ నమాజు. సూర్యుడు కొంచెంసేపు వచ్చిన తర్వాత ఫజర్ నమాజ్ తర్వాత సూర్యకిరణాలు వచ్చిన కొంచెంసేపు తర్వాత ఈ యొక్క ఇస్రాక్ లేదా చాప్త్ లేదా దుహా నమాజ్ అనేది చదువుతారు. దీనికి కూడా చాలా విలువ ఉంది. ఎంత విలువ ఉందో మనం ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. ఇక ఇస్తకారా నమాజ్ అంటే మనకి ఏదైనా కార్యం చేయాలనుకున్నప్పుడు అది మనకి లాభం కానీ నష్టం కానీ దేనికి సంబంధించిన దాని నుంచైనా అల్లా రక్షించాలి లేదా మనకు మేలు చేయాలంటే ఇస్తకారా నమాజ్ అనేది ఒకటి ఉంది. ఇది ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలనేది కూడా మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా వజూ చేసిన ప్రతిసారి కూడా ఒక సహాబా నమాజ్ చేసుకునేవారు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఒకసారి బిలాల్ రజిల్లా గారిని అడిగారు, ఏమని? ఈ యొక్క హదీస్ని అబూ హురైరా రజిల్లా గారు తెలియజేస్తున్నారు బుఖారీ హదీస్ గ్రంథంలో. ఏమని? ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు బిలాల్ రజిల్లా గారిని అడుగుతున్నారు, ఓ బిలాల్ రజిల్లా గారు, మీరు ప్రతిరోజు మీరు చేసే అమల్ ఒకటి ఉంది, అది మిమ్మల్ని స్వర్గంలో నాకంటే ముందు మీరు నడుస్తున్నట్లుగా నాకు మీ యొక్క చెప్పుల శబ్దం నాకు వినిపిస్తున్నటువంటి దాన్ని నేను చూశాను. మీరు అటువంటి ఆరాధన మీరు ఏం చేస్తున్నారని బిలాల్ రజిల్లా గారిని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు అడిగినప్పుడు, ఏమీ లేదు ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు, నేను రోజులో రాత్రి అయినా సరే పగలైనా సరే నేను వజూ చేసిన ప్రతిసారి వీలైతే ఎన్ని రకాతులు వీలైతే అన్ని రకాతులు నేను అల్లాకి నేను నమాజ్ చేసుకుంటాను అని చెప్పడం జరిగింది. అల్హమ్దుల్లా ఈ యొక్క అమలు ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి కంటే ముందు బిలాల్ రజిల్లా గారి యొక్క చెప్పుల శబ్దం వినిపిస్తున్నట్టుగా ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు కనుగొన్నారు అని ఈ యొక్క హదీస్ని మరి అబూ హురైరా రజిల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ గురించి అంటే మరి నఫిల్ నమాజులు, సున్నత్ నమాజులు, ఫరజ్ నమాజులు ఇలా నమాజ్కి ఉన్నటువంటి విలువల గురించి చెప్పడం జరుగుతుంది. మరియు ఇదే కాకుండా సలాతు తస్బీ అనేటటువంటి ఇంకొక నమాజ్ ఉంది. దీని గురించి కూడా మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రయాణంలో ఉన్నప్పుడు కసర్ నమాజ్ అని అంటారు. ఇంకా 2 నమాజులు కలిసి చదవటం, 3 నమాజులు కలిసి చదవటం, లేదా రకాతుల్లో తక్కువ చేసుకోవడం, ఇలాంటి నమాజులు కూడా ఉన్నాయి అల్హమ్దులిల్లా. మరియు శుక్రవారం జుమ్మా నమాజ్ గురించి కూడా మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా రంజాన్ మరియు బక్రీద్, ఈదుల్ ఫిత్ర్ మరియు ఈదుల్ అదా, రంజాన్ మరియు బక్రీద్ నమాజులు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా చంద్రగ్రహణం, సూర్యగ్రహణం పట్టినప్పుడు దీన్ని కుసూఫ్ నమాజ్ అని అంటారు. చంద్రగ్రహణం మరియు సూర్యగ్రహణం పట్టినప్పుడు కుసూఫ్ నమాజ్ అని అంటారు. ఈ యొక్క చంద్రగ్రహణం మరియు సూర్యగ్రహణం పట్టినప్పుడు మీరు అప్పుడు ఒక 2 రకాతులు లేదా వీలైతే ఎక్కువసేపు ఉంటే ఇంకో 3 లేదా ఇంకా వేరే రకంగా ఈ యొక్క నమాజ్ పద్ధతి అనేది ఉంది. ఈ యొక్క నమాజ్లో ఎక్కువగా అల్లాని పశ్చాత్తాపం అడగమని, క్షమాపణ అడగమని, ఆ సమయంలో ఎక్కువగా దాన ధర్మాలు చేయమని, వీలైతే 2 రకాతులు నమాజ్ చేయమని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్పారని ఈ యొక్క చంద్రగ్రహణం మరియు సూర్యగ్రహణం గురించి కుసూఫ్ అనే నమాజ్ గురించి ఇస్లాంలో చెప్పడం జరిగింది. ఈ యొక్క చంద్రగ్రహణం ఎందుకు పడుతుంది, ఎలా పడుతుంది, అప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా హదీసుల్లో చెప్పబడ్డాయి. ఇక ఇంకొకటి ఇస్తిస్కా నమాజ్. ఇది వర్షం కురిసినప్పుడు కానీ, కరువు కాటకాల్లో ఉన్నప్పుడు కానీ, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ ఈ యొక్క ఇస్తిస్కా నమాజ్ అనేది ఒకటి ఉంది. ఇక జనాజా నమాజ్, ఇది మీకు తెలుసు. ఎవరైనా మరణించినప్పుడు మరి వీలైతే కుటుంబ సభ్యులు లేదా మస్జిద్లో ఉన్నటువంటి లేదా ఖురాన్ వచ్చినటువంటి వారు ఎవరైనా సరే ఈ యొక్క జనాజా నమాజ్ అనేది కూడా చదువుతారు. మరి అంతేకాకుండా ఈ యొక్క నమాజ్ గురించి 67 కంటే ఎక్కువ సార్లు డైరెక్ట్గాను, 99 కంటే పైన ఎక్కువ సార్లు ఇండైరెక్ట్గాను నమాజ్ గురించి ఖురాన్ దావా ఇస్తూ ఉంది. నమాజ్కు రండి, నమాజ్ చేయండి, నమాజ్ చేయండి, నమాజ్కు రండి, మస్జిద్కు రండి, మీరు నమాజ్ వ్యవస్థని ఖాయం చేయండి, నమాజ్ని గుర్తుపెట్టుకోండి, నమాజ్ 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 అని ఈ విధంగా అల్లాహు అక్బర్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నోసార్లు ఈ యొక్క విషయాన్ని ఖురాన్లో చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఎన్నోసార్లు ఆయన జీవితాంతం కూడా దీని గురించి చెప్తూ ఉన్నారు. మరి ఈ యొక్క ఖురాన్ వచ్చాక, ఇస్లాం వచ్చాక, ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు వచ్చాక మనం ముక్క
చెక్కలు కావద్దని, అందరూ కలిసికట్టుగా ఉండాలని, అల్లా యొక్క త్రాడిని, ఇస్లాం అనే త్రాడిని, ఖురాన్ అనే త్రాడిని, ఈ యొక్క ఖురాన్ ఇస్లాం అనే ఈ యొక్క త్రాడిని అందరూ కలిసి గట్టిగా పట్టుకోమని, మీరు ముక్క చెక్కలు కావద్దు అని ఇస్లాం తెలియజేస్తుంది, ఖురాన్ తెలియజేస్తుంది. అందరూ కలిసి అల్లా అనే ఈ యొక్క త్రాడిని గట్టిగా పట్టుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు మనం జమాతులుగా ముక్క చెక్కలుగా విడిపోయి ఉన్నాం. అయ్యో మరి కొంతమంది ఈ మస్జిద్కి వెళ్తాయి, కొంతమంది ఆ మస్జిద్ అని, ఆ జమాత్ అని, ఈ జమాత్ అని మనం ముక్క చెక్కలుగా ఉన్నాం. కానీ మనందరి దేవుడు, మనందరి సృష్టికర్త అల్లా ఒక్కడే. మనందరి కిబ్లా సౌదీ అరేబియాలో ఉన్నటువంటి మక్కా నగరంలో ఉన్నటువంటి కాబా ఏదైతే ఉందో మరి అదే మన యొక్క కిబ్లా. మనందరికీ ఖురాన్ ఒకటే. మనందరి యొక్క అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకళ్ళే. మరియు మనందరికీ చావు, మనందరికీ పుట్టుక ఉంది, మనందరికీ చావు ఉంది, మనందరికీ ఆలమే బర్జక్ జీవితం ఉంది, మనందరికీ ప్రళయ దినం ఉంది, తీర్పు దినం జడ్జిమెంట్ డే ఉంది. మనందరికీ కూడా దేవుడు మన యొక్క కర్మలను బట్టి స్వర్గం మరియు నరకం అనేది కూడా దేవుడు మనకిస్తాడు. మరి ఇటువంటప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు ఏమని, మీరు ఏదైనా యుద్ధం, ఖురాన్లో ఉన్నటువంటి వాక్యం, మీరు యుద్ధంలో ఏ విధంగా అయితే మొదటి లైన్లో ఒక ఇటుక ఎలాగైతే గోడ కట్టడం జరుగుతుందో ఆ విధంగా ఒక ఇటుకకి ఇంకొక ఇటుకకి మధ్యలో సీసం లేదా సిమెంట్ వేసి ఏ విధంగా గోడ కట్టడం జరుగుతుందో, లేదా యుద్ధంలో ఉన్నటువంటి మొదటి లైను ఏ విధంగానైతే వారి యొక్క కవచాలు పట్టుకొని గట్టిగా బిగుతుగా ఒక గోడలాగా నిలబడి ముందు వరుస ఎలాగైతే స్ట్రాంగ్గా ఉంటారో, మీరు కూడా మస్జిద్లో నమాజులో ఆ విధంగా కలిసి ఉండండి, ఆ విధంగా కలిసి కట్టుగా నమాజ్ చదవండి అని ఖురాన్లోను మరియు హదీసులో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదే మస్జిద్కి వెళ్ళి నమాజ్లో నిలబడి ఇంకా మనం దూరంగా నిలబడి ఇక్కడ దూరంగా నిలబడి కనుక నమాజ్ చదివితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీస్ ఒకటి ఉంది. ఏమిటంటే, మీ యొక్క నమాజ్లో కుజు లేకపోయినా, మీ లైన్ల యొక్క పంక్తులు సరిగ్గా లేకపోయినా, మీరు కలిసి కట్టుగా జమాత్తో కలిసి కాందే సే కాందా కదం సే కదం కాందే సే కాందా కలపకుండా కనుక మీరు దూరంగా ఉండి నమాజులు చదివినా, లేదా మీ లైన్లు సరిగ్గా చూసుకోకపోయినా సరే, మరియు మీరు రంజాన్ ఉపవాసాలలో ఇఫ్తార్ లేదా సహిరీ ఈ యొక్క సమయాలలో కానీ మీరు సమయపాలన పాటించకపోయినా, ఇటువంటి సమయంలో సైతాన్ మీ యొక్క హృదయాలలోకి వచ్చి మిమ్మల్ని చీల్చి మీ మధ్య అనేక రకాల కల్లోలాలు కలతలు సృష్టిస్తుంది. మరి ఇటువంటి వాటి నుంచి రక్షణ పొందాలంటే, సైతాన్ నుంచి రక్షణ పొందాలన్నా, కలతల నుంచి రక్షణ పొందాలన్నా, ఆపదల నుంచి రక్షణ పొందాలన్నా మస్జిద్లో జమాత్ తోటి కలిసి కాందే సే కందా పైర్ సే పైర్ మిలాకే మరి ఇలా నమాజ్ చదవటం అల్హమ్దులిల్లా ఇది ఒక ఆరాధనే కాదు, ఎన్నో రకాలుగా రక్షణ మరియు స్వస్థత అని కూడా చెప్పడం జరుగుతుంది. ఖురాన్ మరియు నమాజ్ మరియు ఆరాధనలు ఎన్నో విధాలుగా రక్షణ మరియు స్వస్థత మరియు ఎన్నో విషయాలని నేర్పిస్తూ ఉన్నాయి. అల్లాహు అక్బర్. అంతేకాకుండా మరి మనకి ఈ యొక్క నమాజులే కాకుండా మరి ఈరోజు మనం మస్జిద్ ప్రాంగణంలో కానీ మస్జిద్లో కానీ ఇల్లులు కావాలి, మనకి ఆ మస్జిద్ మడిగల్లో షాపులు కావాలి, ఆ మస్జిద్ మడిగల్లో గోదాములు కావాలి, ఇంకా ఏమైనా కావాలి. కానీ అజాన్ ఇచ్చేటప్పుడు, నమాజ్ చదివేటప్పుడు ఈరోజు మనలో ఎంతమంది వచ్చి ఎక్కువ నమాజ్లో జాయిన్ అవుతున్నారు. అనేక రకాల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు మస్జిద్లు అయితే కట్టుకుంటున్నాం మనం. కానీ ఆ మస్జిదుల్లో జమాతుల్లో ఈరోజు ఎవరు కేవలం కొన్ని మస్జిదుల్లో మనం చూసినట్లయితే ఇమాం ఒకటి నమాజ్ చదువుకోవటం, లేదా మోజన్ నమాజ్ చదువుకోవటం, లేదా సదర్ సాబ్ లేదా అమీర్ నమాజ్ చదువుకోవటం, లేదా ఎవరో 2-3 వచ్చి నమాజ్ చదువుకుంటూ ఉన్నారు. కానీ అదే మస్జిద్ దగ్గర మనకి ముస్లిం ఏరియాలో మనకి ఇల్లులు కావాలని కోరుకుంటాం, ముస్లిం ఏరియాలో మనకి షాపులు కావాలని కోరుకుంటాం, మనం గడ్డాలు పెడతాం, టోపీలు పెడతాం, ముస్లిం యొక్క పథకాలన్నీ కూడా మనకి కావాలంటాం, ముస్లిం స్కాలర్షిప్లు మనకు కావాలని చెప్తాం. కానీ అదే మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదివే దగ్గర ఏమవుతుంది మన యొక్క పరిస్థితి? మనం నమాజ్ వ్యవస్థని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎందుకు ఖాయం చేశాడు? ఆ యొక్క నమాజ్ నుంచి మనం ఎందుకు దూరం అయిపోతూ ఉన్నాం? మరి ఈ యొక్క మస్జిదులని ఎందుకు వీరాణ అయిపోతూ ఉన్నాయి? మరి ఈ యొక్క మస్జిదులకు వెళ్లకుండా ఎవరో మస్జిద్ని ఏదో చేస్తే మరి అయ్యో మస్జిద్ ఇట్లా అయిపోయిందని అప్పుడు బాధపడే బదులు రోజు మనందరం కనుక మస్జిద్కి వెళ్తే అసలు ఆ మస్జిద్ని ఎవరేం చేయగలుగుతారు? ఎవరో వచ్చి ఎవరో అధికారంలోకి వచ్చి ముస్లింల మీద ఈ బిల్లు ఆ చట్టం అని తీసుకొచ్చినప్పుడు మాత్రం మనకి జమాతులు ఏం తేడా లేదు. అక్కడ ముస్లింలు అందరూ అప్పుడు ఒకటవుతారు. అంటే అక్కడ జమాతుల గురించి మనం ఆలోచించట్లేదా? అంటే మనకు ఆపద వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు మాత్రం జమాత్ అవసరం లేదు, అందరూ కలిసికట్టుగా రండి, అందరం కలిసి పోరాడదాం అని చెప్పి అంటారు. మరి నమాజ్ విషయానికి వస్తే ఏమవుతుంది? మీరు ఆ జమాత్, మీరు ఈ జమాత్, మీరు ఆ మస్జిద్, మాది ఈ మస్జిద్, ఈ మస్జిద్ మాది. ఏంటిది? మన
అల్లా ఒక్కటైనప్పుడు, ఇస్లాం ఒక్కటైనప్పుడు, ఖురాన్ ఒక్కటైనప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకి ఒక్కలైనప్పుడు, మరి అంతా ఒక్కటైనప్పుడు ఎందుకు ఈ యొక్క మన మధ్య ఈ యొక్క వ్యత్యాసాలన్నీ కూడా? అంతేకాకుండా మరి ఈ యొక్క మస్జిదులకి మనం మరి రాకపోతే వాటి యొక్క పరిస్థితి ఏంటి? మరి అల్లా దగ్గర మనం ఏ విధంగా చేద్దాం? మస్జిద్ యొక్క హక్కులు ఏమున్నాయి? రహదారి యొక్క హక్కులు ఏమున్నాయి? మరియు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఒక ముస్లింకి ఇంకొక ముస్లింకి ఉన్నటువంటి బాధ్యత ఏమిటంటే ఇస్లా చేయటం. అంటే ఒక ముస్లింకి ఇంకో ముస్లిం సలాంకి ప్రతి సలాం చెప్పడం, మరియు వారికి ఇంకా అనేక విషయాలు తుమ్మితే జవాబు చెప్పడం, ఇంకా అనారోగ్యంలో ఉంటే కలవటం, దావత్కి పిలిస్తే అది ఇస్లాం పద్ధతిలో దావత్ అయితే వెళ్ళి అటెండ్ చేయటం, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా చెప్తే ఇంకా చాలా పెద్దగా అవుతుంది ఈ యొక్క ప్రసంగం. అందుకోసమని అలానే ఈ యొక్క ఒకళ్ళు ఎవరైనా తప్పు చేస్తుంటే ఆ తప్పు నుంచి ఆపాలి, మంచి వైపు పిలవాలి, అనారోగ్యంతో ఉంటే వెళ్ళి పరామర్శించాలి, వారికి సహాయం చేయాలి, జకాత్ ఇవ్వాలి, దాన ధర్మాలు చేయాలి, ఏదైనా సమస్యల్లో ఉంటే వారికి సహాయం చేయడం కోసం ప్రయత్నించాలి, మరి పెళ్ళిళ్ళు కాకపోతే వారికి పెళ్ళిళ్ళు కోసం వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలి. ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి ఇంకా ఒక ముస్లింకి ఇంకో ముస్లిం పైన. అంతేకాకుండా సలాంని వ్యాప్తి చేయమని, నమాజ్ వ్యవస్థని ఖాయం చేయమని, ఒక మస్జిద్లో ఇటుక పెట్టినా, ఒక మస్జిద్ని కట్టినా, ఎవరైతే మస్జిద్కి సపోర్ట్ చేస్తారో, సహాయం చేస్తారో, మాట సహాయం కానీ, సంపద సహాయం కానీ, ఏది చేసినా సరే ఒక చిన్న ఇటుక పెట్టినా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి స్వర్గంలో ఇల్లు కట్టిస్తాడని. అంటే ఈ యొక్క నమాజ్కి మస్జిద్కి ఉన్నటువంటి విలువలు ఎటువంటివి ఒక్కసారి మనం ఊహించలేం, మనకు తెలియదు కూడా. అంత గొప్ప ప్రత్యేకత ఉంది వీటికి. మరి ఇటువంటి నమాజులకి మనం ఎలా దూరం అవుతున్నాం? గడ్డాలు ఉన్నాయి, టోపీలు ఉన్నాయి, ముస్లిం పేర్లు ఉన్నాయి, ముస్లిం సర్టిఫికేట్లు ఉన్నాయి, మరి అన్నీ ఉన్నాయి. మనకి ఇస్లాంకి సంబంధించిన అన్నీ మనకు కావాలి. వీలైతే మనం డబ్బులు ఎక్కువగా ఉంటే హజ్ ఉమ్రాలు కూడా చేస్తాం, దాన ధర్మాలు కూడా చేస్తాం. కానీ నమాజ్ ఏమవుతుంది? మనం అన్నీ చేస్తాం, మరి ఈ యొక్క నమాజులు ఎందుకు హజ్ చేస్తాం, లేకపోతే ఉమ్రా చేస్తాం, లేకపోతే దాన ధర్మాలు చేస్తాం, కుర్బానీలు ఇస్తాం, మళ్ళీ ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు, గొప్పలు అన్నీ ఉంటాయి మన దగ్గర. నమాజులు ఏమవుతున్నాయి? అందుకే ఇక్కడ ఎక్కువగా నమాజులు, ప్రతి అమల్, మనం చేసిన అమల్ ఏదైనా అల్లా వద్ద స్వీకరించబడాలి అంటే నమాజ్ కుంజీ అంటే తాళం చెవి చెప్పడం, స్వర్గానికి తాళం చెవి కుంజీ ఈ యొక్క నమాజ్ అని చెప్పడం జరిగింది. మన యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, దాన ధర్మాలు, మంచి కర్మలు అన్నీ కూడా అల్లా వద్ద స్వీకరించబడాలి అంటే ఈ యొక్క ముందుగా నమాజ్ అనే ఈ యొక్క తాళం చెవి లేదా నమాజ్ అనే టికెట్ మన దగ్గర ఉంటేనే అల్లా వద్ద స్వీకరించబడతాయని అనేక హదీస్ వాక్యాల్లో తెలియజేయడం జరుగుతుంది. అంటే మన యొక్క ఈమాన్లో ఉండి మరి ఈ యొక్క నమాజ్ వ్యవస్థలో ఉంటే కనుక అల్లా యొక్క రెహమత్ మరియు కరుణ మనపై ఇంకా ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. అందుకే మరి యొక్క నమాజ్ లేకుండా మన యొక్క హక్కులు వదిలిపెట్టేసి మరి ఇష్టం వచ్చినట్టు జీవిస్తే మరి మన యొక్క ఆరాధనలు అల్లా వద్ద స్వీకరించబడతాయా? ఈ యొక్క నమాజే కాదు, ఇంకొంతమంది నమాజ్ కూడా చేస్తారు. నమాజ్ చేసేసి తల్లిదండ్రులు ఇసుక్కోవటం, వారిని కొట్టడం, వారిని తిట్టడం, వారి యొక్క హక్కులు వారికి ఇవ్వకపోవటం, ఇలా చేసేవారు కూడా సమాజంలో ఉన్నారు. బంధువులను ఆస్తిపాస్తుల్లో కానీ, వస్తువుల్లో కానీ, ఇంకా అనేక రకాల విషయాలలో కానీ, మరియు గర్వం, అహంకారం, చిన్న మాట వరుసకి ఎక్కడో ఏదో జరిగిన విషయానికి అవసరం లేని విషయం, ఈ మధ్య వాట్సాప్లు, ఫోటోలు, వాట్సాప్ డీపీలు, వీటి ద్వారా కూడా గొడవలు అవుతూ ఉన్నాయి. అరే బంధుత్వ హక్కులు ఏంటి? శిలారాహిమి హక్కులు ఏమిటి? మరియు ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. బాటసారులు హక్కులు, అనాథల హక్కులు, వ్యాపారం ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, జాబులు ఎలా చేయాలి, ఏవి చేయొచ్చు, ఏవి చేయకూడదు, మరియు కుర్బానీ ఏ విషయాలు మనం త్యాగం చేయాలి ఈ యొక్క కుర్బానీ అనే విషయంలో, మరియు సంతాన హక్కులు, పిల్లల హక్కులు, సమాజంపై ఉన్న హక్కులు. మరి ఈ హక్కులు ఏవి పాటించకుండా నేను కేవలం నమాజ్ ఒకటి చేస్తా అంటే కూడా సరిపోదు. ఎందుకంటే ఖురాన్లో 107వ సూర చూడండి, మీరే తెలిసి. ఖురాన్లో సూర అల్ మాఊన్ 107వ సూర మీరే తెలిసి చూడండి. 107వ సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం తెలియజేస్తున్నాడు, అల్లాహు అక్బర్, మీరే తెలిసి చూడండి, మీకు అర్థమవుతుంది. కొంతమంది యొక్క నమాజ్ వారి ముఖాన కొట్టబడుతుంది. కొంతమంది నమాజు చేసిన నరకంలో వైలనే స్థానం వారి కోసం ఉందని చెప్పడం జరుగుతుంది. ఆ నమాజులు ఎవరు? నమాజు చేసినా కూడా వారికి ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? నమాజు చేసిన వారికి ఆ పరిస్థితి వస్తుంది అని అంటే నమాజు చెయ్యని వారి పరిస్థితి ఏంటిగా? ఖురాన్లో సూర అల్ మాఊన్ 107వ సూర, దాంట్లో ఉన్నటువంటి వాక్యాలు మీరు చదివి తెలుసుకోండి. చిన్న సూర, కేవలం చిన్న ఆయతలే ఉంటాయి అంతే. మరి మీకు మీరే చదివి దాన్ని తెలుసుకోండి. మరి ఏదేమైతేనేమి మన హక్కులు పాటిస్తూ నమాజ్ చదవాలన్నమాట. అదేవిధంగా మనం ఎలాగైతే ముస్లిం యొక్క అన్ని హక్కులు మనం కావాలని మనం కోరుకుంటున్నామో, మనం కూడా మరి మస్జిద్ గురించి కానీ మరి నమాజ్ గురించి కూడా
మన యొక్క పార్టిసిపేషన్ కూడా అలానే ఉండాలి. ఏది ఏమైతేనేమి ఇక్కడ ఎవరి గురించి ఎవరిని మనం ఏలైతే చూపించట్లేదు. ఒక ముస్లింకి ఇంకొక ముస్లింకి ఉన్నటువంటి హక్కు ఏమిటి అంటే, మీకు ఒక్క వాక్యం తెలిసినా కూడా, ఖురాన్ మరియు హదీస్ వాక్యాలు ఒక్క వాక్యం తెలిసినా కూడా మీరు ఇతరులతో దాన్ని పంచుకోండి లేదా తెలియచేయండి అని ప్రవక్త ముహమ్మద్ సుస్లం గారు చెప్పారు. మరి ఖురాన్లో కూడా ఉంది. మీరు ఇది ప్రవక్తల యొక్క పని, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తల ద్వారా తీసుకున్నటువంటి పని, ఈ యొక్క గ్రంథం యొక్క పని. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు, మీలో ఒక వర్గం ఉండాలి, మంచి చేయమని చెప్పేవారు, చెడుని ఆపేవారు, మరియు మంచి కోసం ప్రోత్సహించేవారు ఒక వర్గం ఉండాలని అల్లాహ్ తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏమైతేనేమి ఇదన్నీ కూడా మన ఇస్లాం కోసమే, ఇవన్నీ కూడా మాటలు. ఏది ఏమైతేనేమి నేను ఇప్పటి నుంచి అయినా సరే మరి ప్రతిరోజు కూడా 5 నమాజులు జమాత్ తోటి మస్జిద్కి వెళ్ళి చేసే భాగ్యాన్ని, సద్బుద్ధిని, మనస్సుని మనకి ఇవ్వమని, మనకి ఉన్నటువంటి అన్ని కీడుల నుంచి మనల్ని రక్షించి మనం మస్జిద్కి వెళ్ళి జమాత్ నమాజ్ చదివే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని నేను మనందరి తరపున కూడా సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మా అందరి తరపున యొక్క ప్రార్థనని స్వీకరించండి వల్ల ఆమీన్. అల్లాహ్ మేము తెలుసో తెలియకో అల్లాహ్ మేము చేసిన తప్పులను క్షమించండి వల్ల. అల్లాహ్ మీరు అర్ రెహమాన్ అర్ రహీం మాలిక్ యౌమిద్దీన్ వల్ల. మీరు అల్లాహ్ మేము ఎప్పటికైనా తిరిగి రావాల్సింది మీ వద్దకే వల్ల. అల్లాహ్ మమ్మల్ని సృష్టించిన వల్ల, మాకు మరణాన్ని ఇచ్చే వల్ల, మాకు మళ్ళా జన్మనిచ్చే వల్ల, మాకు కయామత్ రోజు మళ్ళీ మీ తీర్పు చేసే వల్ల. అల్లాహ్ మేము ఎప్పటికైనా తిరిగి మీ దగ్గరికే రావాలి వల్ల. మా యొక్క పాపాలను క్షమించండి వల్ల. అల్లాహ్ మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని ఆపదల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల. సైతానాల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, ముఖ్యంగా వడ్డీ నుంచి వల్ల, ముఖ్యంగా షిర్కు నుంచి వల్ల మమ్మల్ని రక్షించడం వల్ల. అల్లాహ్ మద్యం నుంచి, సిగరెట్, గుట్కా, తంబాకు, జరదా ఇటువంటి చెడు అలవాట్ల నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యులని, మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించండి వల్ల. ఇటువంటి వ్యాపారాలకి, ఇటువంటి అలవాట్లకి, ఇటువంటి పద్ధతులకి మేమందరం దూరంగా ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల. మీరు ఏ విధంగా మేము జీవిస్తే మీరు స్వర్గాన్ని ప్రసాదిస్తారో అటువంటి సద్బుద్ధిని, అటువంటి భాగ్యాన్ని, అటువంటి దారిని మాకు ప్రసాదించి అటువంటి పుణ్యాత్ముల సరసన మమ్మల్ని చేర్చండి వల్ల. మీరు మెచ్చిన, మీరు నచ్చిన అటువంటి పుణ్యాత్ముల సరసన మమ్మల్ని కూడా చేర్చండి వల్ల. మా యొక్క పాపాలను క్షమించండి వల్ల. అల్లా మీ యొక్క దయానుగ్రహాల వల్ల ఏవైతే మేము నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, ఏదైతే ఆరాధనలు మేము చేయగలిగామో వాటిని స్వీకరించండి వల్ల. ఎవరైతే నీ మార్గంలో కృషి చేస్తూ, ఎవరైతే వారి యొక్క సంపాదనని, సమయాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఎవరైతే నీ మార్గంలో ఖర్చు చేశారో, చేస్తున్నారో, చేయబోతున్నారో వారందరికీ కూడా ఇహలోకంలోనూ, సమాధి జీవితంలోనూ, ప్రళయదినంలోనూ, పరలోకంలో కూడా వారికి, వారి కుటుంబ సభ్యులకి, మాకు, మా కుటుంబ సభ్యులకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి మమ్మల్ని అందరినీ కూడా నరకం నుంచి రక్షించి మా అందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహ్ మీ ప్రవక్తలందరిపైన అన్ని కాలాలలో, అన్ని యుగాలలో, అన్ని చరిత్రలలో మీరు ఎన్నుకున్న అన్ని ప్రవక్తలపైన మరియు వారి యొక్క సహబాలందరిపైన, అల్లాహ్ మీ యొక్క దైవదూతలందరిపైన శాంతి సేవకాలు కురిపించడం వల్ల. అల్లాహు అక్బర్. మీ యొక్క సజ్జనులందరిపైన కూడా శాంతి సేవకాలు కురిపించడం వల్ల. అల్లాహ్ మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల. మా యొక్క పాపాలను క్షమించడం వల్ల. అలా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు, జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు ఇచ్చి ఉన్నారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సేవకాలు కురిపించే విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి సేవకాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసుడు చేసి అంతిమ దినం రోజు వసలితా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్. అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు.